ఆ అంగట్లన్నున్న అల్లు నోట్ల శనుందట. సైన్స్ ఎడుకో పోతుంటే మనోళ్ళు మాత్రం ఇంకా ఎక్కడనో ఉంటుర్రుల్లా. పిల్లి కండ్లు మూసుకొని పాలు దాక్కుంటా నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుందట. మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఇప్పుడు ఒక పెద్ద వింత నడుస్తుంది. అరే అసలు అక్కడ ఏం జరిగింది, ఆ జనం ఎందుకు అంత హడావుడి వేస్తుర్రు అన్నది నన్ను అడక్కుర్రి, గడవై మీరే చూడుర్రి. గిట్ల రాన్రి, యాంకర్ పక్కకు తప్పుకుంది కాబట్టి అసలు ముచ్చట నేను చెప్తా. గీ నరసాపురం టౌన్లో ఉన్న 26వ వార్డులో ఒక వేప చెట్టు ఉందట. అడక్కపోయినా అమ్మైనా అన్నం పెట్టదు అనుకుంటారు కానీ గీ వేప చెట్టు మాత్రం అడవకుండానే పాలు ఇస్తుందట. గీ ఆషాఢ మాసం రాగానే ఆ చెట్టుకించి తెల్లటి పాలు దారాలు దారాలుగా కారుతున్నాయట. తాంబూలు ఇచ్చేసినాం తలలు కొరుక్కోండి అన్నట్టు చెట్టుకించి పాలు రావడేంద్రా అయ్యా అని చుట్టుపక్కల జనాలు కొందరు నోళ్ళు ఎల్లబెడితే ఇంకిందరి ఇది మహిమ, ఆ తల్లి మహిమ, ఆ దేవదేవుని మహిమ అని చూస్తేందుకు వస్తుర్రట. గీ ముచ్చట ఈ ఒక్క ఏటతోనే ఆగలేదుల్లా. రోగానికి ఒక మందు, లోకానికి ఒక సామెత అన్నట్టు 4 ఏండ్ల సంధి ప్రతి ఆషాఢ మాసంలో ఈ చెట్టు గట్లే పాలు గారుస్తుందట. కానీ ఈసారి మాత్రం కుండపోత ఆన లెక్క మస్తుగా దారాలు దారాలు గారుతున్నాయట. ఇంకేంది ఆడున్నోళ్ళు మస్తు సంబరపడవటే. అయ్యవారికి చదువు రాకపోయినా అగ్రహారం ఊరుకోదన్నట్టు సైన్స్ ముచ్చిన పక్కకు పెట్టి ఇదంతా దైవ మహిమాని జనాలు ఫిక్స్ అయిపోయారు. చుట్టుపక్కల ఊరోళ్ళకెంచి జనాలు బస్సులు ఆటోలు కట్టుకుని మరీ నరసాపురానికి దారెంబడి పట్టుకుని వస్తుర్రట. ఈడ అక్కడ జరుగుతున్న హడావిడి చూస్తే పిల్లోడు పిడుగు అన్నట్టు ఆ వేప చెట్టును సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా అనుకొని పసుపు కుంకుమలు రాసి చీరలు కట్టి సారెలు వెట్టి మొక్కుతురు. మస్తుగా కొబ్బరికాయలు కొట్టుకుంటా కర్పూర హారతలు ఇచ్చుకుంటా పెద్ద జాతర చేస్తురాడ. గిజ్జూసిన మన సైంటిస్ట్ లూకుంటారా, చెట్టుకేదో తెగులు పట్టి జిగురు కారుతుంది గంతేగాని పాలు లేవు పాపం లేదంటారా వాళ్ళు. కానీ భక్తులు మాత్రం ఆలస్యం అమృత విషం అనుకుంటా లైన్లో నిలబడుతురట. మరి ఈ వేప చెట్టు పాలు గారసే ముచ్చట ఏడదాకా పోయి ఆగుతుందో చూడాలి.